నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అనేది ఈరోజు అయితే హైటెక్స్ ఎగ్జిబిషన్లో దాదాపు 70 నుండి 75 కంపెనీస్ ఇక్కడ ప్రాపర్టీ షో అయితే నిర్వహించారు. సో మనం మాట్లాడదాం, మనతో పాటు అర్బన్ రైజ్ అనే కంపెనీ దగ్గర అయితే ఉన్నాం. హాయ్ సార్, ముందుగా ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. రైట్. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన క్రెడైకి అండ్ యోయో టీవీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో బేసిక్ గా వీ వాంటెడ్ టు యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్. ఒక మంచి విషయంగా మేము ఒక మంచి బిజినెస్ ఓరియంటెడ్ గా ఈ ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేస్తాం. ఎప్పుడు కూడా మేము వచ్చేసి ఇప్పుడు క్రెడైలో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఓకే, మాకు ఎప్పుడు కూడా ఒక కొత్త అనుభూతి, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది క్రెడై. So we always want to take part in Credai and do lot of business here. It has given us a wonderful platform. And అది కాకుండా ఏంటంటే ఇది ఈసారి మంచి ఒక టైంలో, అంటే ఒక 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే, సాటర్డే అండ్ సండే అలా హాలిడే టైంలో క్రెడై పెట్టినందుకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ క్రౌడ్, సో దట్ అట్లీస్ట్ ఒక బిజినెస్ చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఉంటది అన్నట్టుగా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా అప్పుడే ఉంది. అండ్ ప్రెజెంట్లీ మా ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి అర్బన్ రైజ్ అంటే సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్. మేము హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరులో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ కి వచ్చేటప్పటికి 3 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఉంది, విల్లా ప్లాటింగ్. సో ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా ఒకటి నిజాంపేట్లో, ఒకటి బాచ్పల్లిలో, ఒకటి మియాపూర్ లో ఉంది. అండ్ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి అది మనకి షాద్ నగర్ లో ఉంది. రైట్. సో అన్ని ప్రాజెక్ట్స్ కూడా 60 to 65% కంప్లీట్ అయింది, ఎక్సెప్ట్ ఫర్ నిజాంపేట్. నిజాంపేట్ ఇప్పుడే ప్రీ లాంచ్ స్టేజ్ లో ఉంది. రీసెంట్ డిసెంబర్ లోనే మనం లాంచ్ చేసాం అది. సో దట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద ప్రాజెక్ట్ కమ్. సో అంటే ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు సార్ కస్టమర్స్ వచ్చే వాళ్ళకి? ఫెసిలిటీస్ విషయంలో చాలా, అంటే వాళ్ళు చూస్తారు కదా చాలా మంది, చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు? జనరల్ గా రెండు రకాల ఇల్లులు ఉంటాయండి. ఒకటి ఇండిపెండెంట్ హౌస్, ఒకటి గేటెడ్ కమ్యూనిటీ లేదంటే అపార్ట్మెంట్ అంటాం. ఒకప్పుడు అపార్ట్మెంట్ అనే వాళ్ళు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు పబ్లిక్. ఎందుకు అవుతున్నారు అని అంటే, ఈ రోజు ఒక ఇల్లు కొనాలంటే మీకు తెలుసు, నాకు తెలుసు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతాం. సో వీళ్ళందరికీ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ ఇస్తుంది. అంటే జనరల్ గా ఇప్పుడు నాకు జిమ్కి వెళ్ళాలని ఉంది, నేను ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటాను. జిమ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అది వెళ్ళాలనే ఓపిక ఉండదు, టైము, ఎందుకంటే డిస్టెన్స్. సో అదే ఒక గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, మీకు దేనికి కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద గేటెడ్ కమ్యూనిటీ. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఆ విషయంలో అర్బన్ రైజ్ ఏంటంటే ఒక పై చేయి తీసుకుంటాం. సో మేము ఎప్పుడు కూడా సరే అప్డేటెడ్ ఎమ్యూనిటీస్ తో, అంటే ఈ రోజు మార్కెట్ లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తే జనాలకి ఉపయోగపడుతుంది అనే దాని మీద ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొత్తదనం ఉండాలి. అందరు ఇచ్చినట్టు యోగా అండ్ మెడిటేషన్, స్విమ్మింగ్ పూల్ కాకుండా, సో రీసెంట్ గా మేము ఏం చేసామంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రియల్ ఎస్టేట్, ఇప్పుడు సిటీలో ఒక గేమ్ బాగా రేజ్ లో ఉంది, దాన్ని పికిల్ బాల్ గేమ్ అంటాం. సో ఆ పికిల్ బాల్ గేమ్ మీరు చూసినట్టుగా అయితే మా ప్రాజెక్ట్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాం. సో వీఆర్ గివింగ్ 4 కోర్ట్స్, అంటే దాంట్లో 2 ఇండోర్ కోర్ట్స్, 2 అవుట్డోర్ కోర్ట్స్, అది కూడా ఎయిర్ కండిషన్డ్ విత్ మంచి ప్యాంట్రీ ఫెసిలిటీతో ఒక అకాడమీని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అకాడమీ అంటే వేర్ యూ గెట్ ట్యూటర్, అంటే ఒక ట్యూటర్ ట్రైనర్ అవైలబిలిటీ ఉంటారు, కోచ్ ఉంటారు, మీరు నేర్చుకోవచ్చు ఆ పికిల్ బాల్ గేమ్ ఎలా ఆడాలి అని. అండ్ దెన్ ఇఫ్ యూ నో టు ప్లే యూ కెన్ ప్లే. సో అలాంటి అద్భుతమైన అప్డేటెడ్ ఎమ్యూనిటీస్ తో, అలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వాలంటే చాలా మంది ఏంటంటే దే డోంట్ కమ్ ఫార్వర్డ్, అదర్ డెవలపర్స్. కానీ మా దగ్గర అలా కాదు. సో వీ వాంట్ పీపుల్ టు స్టే అట్ అ గేటెడ్ కమ్యూనిటీ విచ్ హ్యాస్ ద బెస్ట్ ఇన్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్, బెస్ట్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ ఆలోచించి మేము ప్రాజెక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ మేక్స్ us యూనిక్ ఫ్రమ్ అదర్స్. అంటే నార్మల్ గా ఇప్పుడు దాదాపు ఇట్లా తీసుకునే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ కావచ్చు, ఐటీ రంగాల్లో కావచ్చు, జాబ్ చేసే వాళ్ళే ఉంటారు. సో మేజర్ గా వర్క్ స్ట్రెస్ అయ్యి వచ్చి కొంచెం మంచి ఏరియాలో కావచ్చు, పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో కావచ్చు, ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఏమన్నాయి సార్? వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనిషికి ఉన్నది ఏంటి అంటే డబ్బు, లేనిది ఏంటంటే మనశ్శాంతి. సో మా ప్రాజెక్ట్ మేమేమి అనుకున్నామంటే మనిషికి డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా ఉండాలి, అంటే లంగ్ స్పేస్ ఉండాలి. ఇవాళ రేపు ఉన్న కాంక్రీట్ జంగల్ యుగంలో
వాట్ వీ థాట్ మా దగ్గర ఎప్పుడైనా సరే 70% ఓపెన్ ప్లేస్, 30% కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో టవర్ టు టవర్ ఒక 60 ఫీట్ల డిస్టెన్స్, ఫ్లాట్ టు ఫ్లాట్ ఒక 10 ఫీట్ డిస్టెన్స్, వైడ్ కారిడార్స్ తో, ఎక్కువ లిఫ్ట్లతో, తర్వాత ఎక్కువ స్టేర్ కేసులతో, ఎక్కువ ఎమ్యూనిటీస్ తో, సో లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ అండ్ అట్లా ఓపెన్ టు స్కై వ్యూ అలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో అలా మనశ్శాంతి అనేది మనకి కొంచెం దక్కుతుంది అన్న ఆశతోనే మనం చేస్తూ ఉంటాం. సో చాలా మంది పేరెంట్స్ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. ప్లేయింగ్ జోన్ కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, నియర్ బై హాస్పిటల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఇలా చాలా డిఫరెన్స్ ఒక్కొక్కరు మైండ్ సెట్ తో ఉంటారు. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఏం అందిస్తున్నారు? సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేశారనుకోండి, పిల్లలకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అందరికి. ఇప్పుడు బాబు ఏమో ట్యూషన్కి వెళ్ళాలి, పాపకేమో డాన్స్ నేర్చుకోవాలి, కానీ బిజీ స్కెడ్యూల్ ఇద్దరికి, తల్లిదండ్రులు ఇద్దరికి బిజీ స్కెడ్యూల్. సో అలాంటి దానికోసం మేమేం చేశామంటే అర్బన్ రైజ్ జీనియస్ అని ఒక యూనిక్ కాన్సెప్ట్ తో మా కమ్యూనిటీ లోపలే ఒక 10,000 to 12,000 స్క్వేర్ ఫీట్ ఏరియాని చిల్డ్రన్స్ లెర్నింగ్ హబ్ అనే ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో దాంట్లో ట్యూషన్ క్లాసెస్ అవ్వచ్చు, మ్యూజిక్ క్లాసెస్ కానివ్వండి, డాన్స్ క్లాసెస్ కానివ్వండి, యూ హ్యావ్ ఏఐ అండ్ రోబోటిక్ క్లాసెస్, క్రచ్, డే కేర్ సెంటర్, ఇవన్నీ కూడా కమ్యూనిటీ లోపలే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మియాపూర్ బాచుపల్లి ఏరియా మీకు తెలిసిందే. బాచుపల్లి ఇప్పుడు ఎడ్యుకేషనల్ హబ్ ఆఫ్ హైదరాబాద్, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, అన్ని ఆ ఏరియాలో ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ వైజ్ మనకు అక్కడ లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ హాస్పిటల్స్, మియాపూర్ టు కుక్కట్పల్లి యూ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. గ్రాసరీ స్టోర్, డీమార్టే ఉంది అక్కడ. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఔటర్ రింగ్ రోడ్. తర్వాత ట్రాఫిక్ మన మెట్రో ఫెసిలిటీ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అ డెవలప్డ్ ఏరియా దట్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. సో సార్, అంటే నాలో ఇప్పటివరకు వచ్చిన కస్టమర్స్ కాకుండా కొత్తగా వచ్చే కస్టమర్స్ కి ఎందుకు అర్బన్ రైజ్ ని చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? నేను అందరి డెవలపర్ లాగా మాది సౌత్ ఇండియాలో లార్జెస్ట్ డెవలపరు, మా ప్రాజెక్ట్స్ అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ కాకుండా ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అండి. ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు కొనాలి అని అంటే ఒక ఫ్యామిలీ సాక్రిఫైస్ త్రూ వెళ్ళాలి. కరెక్టా? ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బులు మొత్తం కూడా సేవింగ్స్ చేసుకొని ఆ లైఫ్ టైం సేవింగ్ ని ఒక డెవలపర్ ఎవరో తెలియకుండా వాళ్ళ చేతులు అప్పచెప్తాం. సో ఆ నమ్మకాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి అన్న క్వశ్చన్ ఇది ఎలాగంటే అర్బన్ రైస్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవర్ కంపెనీ మేము ఎప్పుడు కూడా జాయింట్ డెవలప్మెంట్ వెంచర్ చేయం. అంటే ల్యాండ్ మేము ఫస్ట్ కొని తర్వాత మేము డెవలప్మెంట్ చేస్తాం. సో రిస్క్ లేదు. అంటే నా దగ్గర సేల్ అవ్వకపోయినా సరే నా కన్స్ట్రక్షన్ ఆగదు. సెకండ్ థింగ్ ఏంటి, ప్రాజెక్ట్ ఎందుకు డెలివరీ ఇవ్వలేదు అంటే డబ్బులు, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేకపోవడం. మా మెయిన్ ఫైనాన్షియల్ పార్ట్నర్సే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కోటక్ రియాలిటీ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్. అండ్ ఇప్పటి వరకు మేము ఒక 22,000+ ఆఫ్ హోమ్స్ డెలివర్ చేశాం. మా టోటల్ కంపెనీ నెట్ వాల్యూ అంటే పోర్ట్ఫోలియో అంటారు కదా, కంపెనీ పోర్ట్ఫోలియో వచ్చి 53,000 crore ప్లస్ రూపీస్. అండ్ ఎప్పుడైనా సరే మీరు అర్బన్ రైజ్ లో ఎక్కడైనా చూడండి, ఆన్ టైమ్ డెలివరీ అని అంటాం కదా, మేము అర్లీ పొజిషన్ ఇచ్చిన చరిత్రలు ఉన్నాయి. So these are the trust factors that we believe in, which help us in getting the customers. Thank you, sir. Thank you. Nice meeting you. Nice meeting you.